హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్విక్ లాజిక్స్. ఈ వీడియోలో మనకి క్యూబ్ రూట్స్ అనే టాపిక్ని ఎలా సింపుల్గా షార్ట్గా ఎలా చేయాలో అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో చూడండి, ఈ క్యూబ్ రూట్స్ షార్ట్ కట్స్ ఫైండ్ చేయడానికి మనకి ఫస్ట్ 1 to 10 క్యూబ్స్ ఏమో వచ్చి ఉండాలి. అదేవిధంగా 1 to 15 క్యూబ్స్ ఏమో మీకు తెలిసి ఉండాలి. 1 to 10 క్యూబ్స్ వచ్చి ఉండాలి. అంటే చూడండి, 1 క్యూబ్ అంటే 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, 4 cube 64, 5 cube 125, 6 cube 216, 7 cube 343, 8 cube 512, 9 cube, so 9 cube 729, 10 cube so 1000. ఈ 10 క్యూబ్స్ మీకు వచ్చి ఉండాలి కంపల్సరీ. సో నెక్స్ట్ 11 cube is equals to 1331, 12 cube 1728, next 13 cube 2197, so 14 cube 2744, 15 cube 3375. సో చూడండి, ఈ 1 to 10 క్యూబ్స్ అయితే మీకు పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి. అదేవిధంగా ఈ 11 క్యూబ్ నుంచి 15 క్యూబ్స్ మీరు తెలుసుకుని ఉండాలి. సో ఇప్పుడు మనం ఈ క్యూబ్ రూట్స్ అనేవి ఎలా ఫైండ్ చేయాలో చూద్దాం. సో బేసిక్గా ఈ క్యూబ్ రూట్స్ ఫైండ్ చేయడానికి మనం ఆ యూనిట్ డిజిట్ని మనం ఫైండ్ చేయాలి. సో యూనిట్ డిజిట్, ఇది యూనిట్ డిజిట్. సో యూనిట్ డిజిట్ ఇది ఆన్సర్ డిజిట్. అంటే యూనిట్ డిజిట్లో ఉన్నప్పుడు ఆన్సర్ డిజిట్, యూనిట్ డిజిట్లో వాల్యూ ఉన్నప్పుడు ఆన్సర్ డిజిట్లో ఏ వాల్యూ వస్తుందని. సో యూనిట్ డిజిట్లో 0 ఉంటే ఆన్సర్ డిజిట్లో కూడా 0 వస్తుంది. నెక్స్ట్ యూనిట్ డిజిట్లో 1 ఉంటే ఆన్సర్ డిజిట్లో కూడా మనకి 1 వస్తుంది. సో యూనిట్ డిజిట్లో 2 ఉంటే ఆన్సర్ డిజిట్లో 8 వస్తుంది. సో యూనిట్ డిజిట్లో 2 ఉంటే ఆన్సర్ డిజిట్లో 8 వస్తుంది. సో యూనిట్ డిజిట్లో 3 ఉంటే ఆన్సర్ డిజిట్లో 7 వస్తుంది. నెక్స్ట్ యూనిట్ డిజిట్లో 4 ఉంటే ఆన్సర్ డిజిట్లో మనకి 4 వస్తుంది. యూనిట్ డిజిట్లో 5 ఉంటే ఆన్సర్ డిజిట్లో 5. సో యూనిట్ డిజిట్లో 6 ఉంటే ఆన్సర్ డిజిట్లో 6. యూనిట్ డిజిట్లో 7 ఉంటే ఆన్సర్ డిజిట్లో 3. యూనిట్ డిజిట్లో 8 ఉంటే ఆన్సర్ డిజిట్లో 2. యూనిట్ డిజిట్లో 9 ఉంటే ఆన్సర్ డిజిట్లో 9 వస్తుంది. అంటే చూడండి, 0 ఉంటే 0, వైస్ వర్సా, 1కి 1, సో 2కి 8 వస్తుంది, 2కి 8, 3కి 7, 4కి 4, 5కి 5, 6కి 6, సో 7కి 3. సో చూడండి, 3కి 7, 7కి 3, వైస్ వర్సా, 2కి 8, 8కి 2, అంటే 9కి 9 వస్తుంది. సో చూడండి, ఈ రెండు మాత్రమే చేంజ్ అవుతున్నాయి. 2కి 8, 3కి 7. సో 2కి 8 వస్తుంది, 8కి 2 వస్తుంది. అదేవిధంగా 3కి 7 వస్తుంది, 7కి 3 వస్తుంది. సో అంటే ఇప్పుడు యూనిట్ డిజిట్ అంటే లాస్ట్ డిజిట్ ఇక్కడ 0 ఉంటే ఇక్కడ కూడా ఆన్సర్లో 0, 1 ఉంటే 1, 2 ఉంటే 8, 3 ఉంటే 7, 4 ఉంటే 4, 5 ఉంటే 5, 6 ఉంటే 6, నెక్స్ట్ 7 ఉంటే 3, 8 ఉంటే 2 వస్తుంది, 9 ఉంటే 9 వస్తుంది. సో చూడండి, ఇక్కడ 6 క్యూబ్ అన్న 6 ఉంది కాబట్టి 6 వచ్చింది. సో అదేవిధంగా ఇక్కడ 3 ఈ క్యూబ్ అన్న 7 వచ్చింది. సో ఇక్కడ 2 క్యూబ్ అన్న 8 వచ్చింది. సో ఈ విధంగా వస్తాయి. సో వీటిని బేస్ చేసుకుని మనం ఇప్పుడు ఒక 5 నెంబర్స్కి మనం క్యూబ్ రూట్స్ అనేవి ఫైండ్ చేద్దాం. సో చూడండి, క్యూబ్ రూట్ ఆఫ్ 12167 అన్నాడు. సో ఇప్పుడు మనం ఈ క్యూబ్ రూట్ ఫైండ్ చేసేటప్పుడు 3 డిజిట్స్ని స్ప్లిట్ చేయండి. ఈ 3 డిజిట్స్ ఇలా 3 డిజిట్స్ స్ప్లిట్ చేశాక లాస్ట్ డిజిట్ ఏముంది, ఇక్కడ మనకి 7 ఉంది. సో లాస్ట్ డిజిట్ 7 ఉందంటే మనకి లాస్ట్ డిజిట్ 7 ఉంటే మనకి ఏమొస్తుంది, ఆన్సర్ డిజిట్ 3 వస్తుంది. సో 3 రాసుకోండి. ఇక్కడ 12 ఉంది. సో ఈ 12 అనేది ఏ క్యూబ్కి దగ్గరగా ఉందో చూడండి, ఏ క్యూబ్ కంటే చిన్నగా ఉందో చూడండి. సో 12 అనేది మనకి 2 క్యూబ్ అంటే ఎంత, 8, 3 క్యూబ్ అంటే 27. సో మనకి ఇది 12 కంటే 8 చిన్నది కాబట్టి సో మనం ఈ 2 క్యూబ్ రాసుకుందాం. సో 2 క్యూబ్ కాబట్టి ఇది 23. సో మన ఆన్సర్ 23 క్యూబ్ అవుతుంది. 23 క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 12167. నెక్స్ట్ 91125. సో ఇలా లాస్ట్ 3 డిజిట్స్
సో 3 డిజిట్స్ చేస్తే ఇక్కడ 5 ఉంది. సో 5 ఉందంటే మనకి లాస్ట్ డిజిట్ ఏమొస్తుంది, 5 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 91 ఉంది. 91 ఏ క్యూబ్కి నియర్గా ఉందో చూడండి. 91 అంటే 4 క్యూబ్ అంటే 64, 5 క్యూబ్ అంటే 125. సో 5 క్యూబ్ 125 అనేది 91 కంటే ఎక్కువ అవుతుంది కాబట్టి మనం 4 క్యూబ్ తీసుకుంటాం. సో 4 క్యూబ్ అంటే 45. సో మన ఆన్సర్ 45 క్యూబ్ అవుతుంది. నెక్స్ట్ 3 డిజిట్స్ అన్నాం కదా, ఈ 3 డిజిట్స్. సో చూసుకుంటే 3 ఉంది, లాస్ట్ 3 ఉందంటే మనకి ఏమొస్తుంది, 7 వస్తుంది. సో 7. సో ఈ 3 డిజిట్స్ చూడండి, 103, 103. ఈ 103 దేనికి దగ్గరగా ఉంది, సో 4 క్యూబ్ అంటే 64, 5 క్యూబ్ అంటేనేమో 125 కదా. సో ఈ 125 కంటే ఇది చిన్నది కాబట్టి మనం 4 తీసుకోవాలి. సో 47 క్యూబ్. నెక్స్ట్ చూసుకుంటే 343 000. సో 0 ఉందంటే మనకి ఏమొస్తుంది, 0. సో ఇక్కడ చూడండి 343. సో 343 అంటే ఏది, 343 అంటే 7 క్యూబ్ అంటే 343. సో 70 క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 343 000. సో ఇది క్యూబ్ ఫైండ్ చేయడం. సో చూడండి క్యూబ్ రూట్ ఆఫ్ 3,28,509 అన్నాం. సో లాస్ట్ ఈ 3 డిజిట్స్, లాస్ట్ డిజిట్ 9 ఉంది అంటే మనకి లాస్ట్ డిజిట్ 9 ఉందంటే మనకి ఏమొస్తుంది, 9 ఉంది కాబట్టి 9 వస్తుంది. సో 9కి 9. 328 అంటే ఇప్పుడు ఇది 6 క్యూబ్ అంటేనేమో 216, 7 క్యూబ్ అంటేనేమో 343. సో 328 కంటే 343 అనేది గ్రేటర్ వాల్యూ కాబట్టి మనం ఈ 328 కంటే తక్కువ వాల్యూ చూసుకుంటాం. సో అదేంటి 216. అప్పుడు మనకి ఇది ఏమవుతుంది, 69 క్యూబ్, 6 క్యూబ్. సో నెక్స్ట్ 830584. ఇక్కడ 4 ఉంది, లాస్ట్ డిజిట్ 4 ఉందంటే మనకి ఏమొస్తుంది, 4 వస్తుంది. నెక్స్ట్ 830 అంటే చూడండి ఇప్పుడు మనకి ఇది ఏ క్యూబ్, 8 క్యూబ్ అంటేనేమో 8 క్యూబ్ అంటే 512, 9 క్యూబ్ అంటేనేమో 729, 10 క్యూబ్ అంటేనేమో 1000. సో మనం ఎప్పుడు దీనికి తక్కువ ఉండేది చూసుకుంటాం కాబట్టి 9 క్యూబ్ అంటే 729. సో 94 క్యూబ్ ఇది. సో ఇది కానీ చూడండి, ఇది ఇట్లా డెసిమల్లో ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ 3 ఉంది కదా, సో ఇది 3 ఉంది కదా, ఈ మొత్తం డిజిట్స్ ఎన్నో కౌంట్ చేసి దీన్ని 3తో డివిజన్ చేయండి. సో ఫస్ట్ అయితే చూడండి 1 2 3 4 5 6. సో లాస్ట్ డిజిట్ 6 ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా 6 రాసుకోండి. ఈ 6 డిజిట్ని 3తో డివిజన్ చేస్తే 6/3 అంటే 2 వస్తుంది. సో అంటే మనకి పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉండాలి. పాయింట్ తర్వాత 2 డిజిట్స్ అంటే 06 అంటే 0.06 మన ఆన్సర్ అవుతుంది. సో ఇది కానీ చూడండి, ఈ టోటల్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి ఇక్కడ 3 ఉంది కదా, ఈ 3తో డివిజన్ చేయండి. సో వచ్చిన తర్వాత సో ఈ ఎంతైతే వాల్యూ వస్తుందో ఆ పాయింట్ తర్వాత అన్ని డిజిట్స్ ఉండాలి. సో ఇక్కడ 2 వచ్చింది కాబట్టి పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి. సో ఇది మన ఆన్సర్.